కోడికత్తి సీను బెయిల్ హియరింగ్ తర్వాత హైకోర్టు హ్యాస్ గివెన్ ఏ బెయిల్ 5.5 years తర్వాత ఒక వ్యక్తికి బెయిల్ వచ్చింది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ హ్యూమన్ డిగ్నిటీ రైట్ టు లైఫ్ ఫర్ ద ఆర్టికల్ 21 ప్రకారంగా. బేసికల్లీ ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత ఒక కోర్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా వెళ్తే తప్పు చేస్తే డెఫినెట్లీ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ అ రైట్ టు పనిష్. కానీ ఈ కోర్ట్ ప్రొసీజర్ చేయకుండానే ఒక వ్యక్తికి గత 5.5 సంవత్సరాల్లో లోపల జైల్లో పెట్టడం ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు, ఇది రైట్ ప్రొసీజర్ కాదు. డెమోక్రసీలో మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తికి రైట్ టు లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మనం ఏపీసీఆర్ టీమ్ హ్యాస్ టేక్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. పిచ్చుకా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఈ కేసుని ఫైట్ చేసిన తర్వాత బెయిల్ అనేది బయటకు వచ్చింది. దీని ద్వారా మనం ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం అంటే సమాజానికి ప్రతి ఇండివిజువల్కి సివిల్ రైట్స్ ఉన్నాయి, రైట్ టు లైఫ్ ఉన్నాయి. కానీ ఆ రైట్ టు లైఫ్ ఇవాళ ఉన్న డెమోక్రసీలో కాపాడుకోలేకపోతున్నాం. అందుకని అందరం ప్రతి వ్యక్తికి మీద బాధ్యత ఉంది, తమ సివిల్ రైట్స్ని కాపాడుకోవాల్సింది ఉంది. రోజు కోడికత్తి శ్రీను 5.5 సంవత్సరాల తర్వాత రిమాండ్లో ఉండి ఈరోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, దానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. న్యాయం బతికే ఉంది అన్నటువంటి ఒక ఆలోచన మాకు కలిగింది. న్యాయమూర్తులకి జ్యుడిషియల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కోడికత్తి శ్రీనికి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రజలు ఎవరు కూడా ఆయన బయట తీసుకురాలేదు. ఆయన కాపాడింది ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు కాపాడిందనే ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రిగా అవ్వాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి కోడికత్తి డ్రామా, ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఏ విధంగా కోడికత్తి డ్రామా ఆడాడో, అసలు కోడికత్తి శ్రీనుకి ఎటువంటి సంబంధం లేకపోయినా కావాలని చిత్రీకరించి ఎవడైతే బొత్స సత్యబాబు ఎవడైతే ఉన్నాడో మంత్రి, మేనల్డు చిన్నసీన్ ఎవడైతే ఉన్నాడో ఆడిచ్చినటువంటి డ్రామా వితౌట్ పాసెస్, వితౌట్ అన్ఆథరైజ్డ్గా అక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎయిర్పోర్ట్లోకి ఎలాగే వీళ్ళు చొరబడ్డారు అన్న దాని మీద ఎంక్వైరీ చేయండి. ముందు అక్కడ ఉన్నటువంటి రాజన్న దొర కానీ, ధర్మశ్రీ కానీ, ఎవడైతే కేకే రాజు కానీ, ఎవడైతే చిన్నశ్రీని కానీ, రాజీవ్ గాంధీ అన్నటువంటి 5గురు కూడా అన్అఫీషియల్గా ఆ ఎయిర్పోర్ట్లోకి ఎలాగెళ్ళారని దాని మీద దర్యాప్తు చేయండి. రెండోది, ఈరోజు కోడికత్తి శ్రీను 5.5 సంవత్సరాల క్షోభ అనిపించాడు, మానసిక ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ తల్లిగారు సావిత్రి గారు కానీ, తండ్రి తాతారావు కానీ, వాళ్ళ అన్నయ్య సుబ్బరాజు కానీ వేదనతో బాధతో ఉన్నటువంటి వాళ్ళు మొన్న కూడా దీక్షలు చేశారు. ఆమరణ దీక్ష చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ నుంచి పైన వెనక్కి వస్తూ ఉన్నారు. అంటే మా కొడుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి స్వార్థపూరిత రాజకీయం కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం నా కొడుకుని బలి చేశాడు అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడ కూడా వినతిపత్రం ఇద్దామని అక్కడ ధర్నా కోసం వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరైతే కోడికత్తి శ్రీను బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సెక్యూరిటీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చంపేస్తాడు. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటకు వస్తుంది. ఆ నోరిప్పితే కోడికత్తి శ్రీను నోరుగా నిప్పితే జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటకు వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం. రెండోది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దళితులను టార్గెట్ చేశాడు. నా మేనమావలు అన్నాడు, నేను మేనమావని అన్నాడు, మీ అన్నయ్యని మీ తమ్ముడిని అన్నాడు. అదే దళితుల్ని శిరోమండలాలు చేశాడు, మర్డర్లు చేయించాడు, మానభంగాలు చేయించినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఎవడైతే ఎమ్మెల్సీ అనంతబాబు అన్నటువంటి ఒక దొంగనా కొడుకు ఎవడైతే ఉన్నాడో కాకినాడలో, నా కొడుకు దళిత కుర్రవాడైనటువంటి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉంటాడో డ్రైవర్గా ఉన్నటువంటి వాడిని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే ఆడికి 70 రోజుల్లో బెయిల్ వచ్చింది. నేను అడుగుతా ఉన్నాను న్యాయ వ్యవస్థని, జ్యుడిషియల్ని అడుగుతా ఉన్నాను, అయ్యా ఏంటి వ్యత్యాసం? అంటే సామాన్య మానవుడికి ఒకటి, రాజకీయవేత్తకు ఒకట? ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, సామాన్య మానవుడైనా ఎవరన్నా చట్టం ఎవరు చుట్టం కాదు కదా. 70 రోజుల్లో ఆడికి బెయిల్ అలాగిచ్చారు. ఒక మర్డర్ చేసినటువంటి వాడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టి మొన్న ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్లోనూ కూడా ఆడికి తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించావు అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు దళితుల పట్ల ఏ విధంగా ఉన్నావు అనేది ఈరోజు క్లియర్గా అర్థమవుతా ఉంది. రెండోది, కోడికత్తి శ్రీనికి సంబంధించి తల్లిదండ్రులు వేదన, వాళ్ళ బాధ అంతా కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎవరైతే మరి ఆలోచించి ఈరోజు ఇచ్చినటువంటి ఈ బెయిల్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో
శ్రీనుకు కానీ ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఎందుకంటే మాకు భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడు శ్రీనుని. ఎందుకు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతా ఉన్నాడు అంటే కోడికత్తి శ్రీను మాట కానీ నోరు కానీ విప్పితే ఈ కోడికత్తి డ్రామా బయటకు వస్తుంది అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి మాకు నమ్మకాలు లేవు, సెక్యూరిటీని కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి నేను న్యాయ వ్యవస్థను అడగదలుచుకున్నాను. ఈరోజు ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరోజు కోర్టుకి వెళ్ళకపోతే వాళ్ళకి నాన్ బెయిలబుల్ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి 400 వాయిదాలకి అటెండ్ అవ్వలేదు. ఒక ఆర్థిక నేరగాడు, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగ, మరి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లక్షలాది కోట్లు తండ్రి హయాంలో దోచేసినటువంటి వాడు, చెప్పకూడి తిని 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వాడు 400 వాయిదాలకు రాకపోతే జుడిషియల్ మీరు చీఫ్ జస్టిస్ ఎందుకు మీరు ఆలోచిస్తూ ఉన్నారు? ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయండి, ముందు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి ముందు. అంటే సామాన్య మానవుడికి ఒక ట్రీట్మెంటు, ముఖ్యమంత్రికి ఒక ట్రీట్మెంటా? ఇది కరెక్ట్ కాదని నేను మనవి చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈరోజు కోడికత్తి శ్రీని కాపాడింది అనేది నేను నమ్ముతా ఉన్నాను. కోడికత్తి శ్రీనికి ఈరోజు బెయిల్ ఇస్తున్నారని చెప్పారండి. అడవరం జైలుకి రావడం జరిగింది. అలాగే ఏంటంటే 5 ఏళ్ళు అయ్యింది ఆయనకి, 5 ఏళ్ళ నుంచి కూడా జైల్లోనే ఉన్నాడు. ఈ 5 ఏళ్ళ నుంచి జైల్లో ఉండటం కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లోపల జైల్లో ఉండటం ఏమనుకుంటున్నారంటే ఏదో రాజకీయంగా ఏదో జరుగుతుంది అని అంటూ ఉన్నారు. ఏది జరిగినా సరే మేము ఎవరిని ఇప్పుడు ఈరోజు విమర్శించాలని అనుకోవట్లేదండి. ఆ కుర్రోడికి బెయిల్ దొరికింది కాబట్టి అదే చాలు అని అనుకుంటా ఉన్నాము. తల్లిదండ్రులు ఈరోజు ఇక్కడికి వచ్చారండి. అలా ఏమంటున్నారంటే 5 ఏళ్ళు అయ్యిందమ్మా, ఈ 5 సంవత్సరాలు కూడా ఎలాంటి వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు ఉండరేమో, మేము ఎందుకంటే మేము ఒక దళిత కుటుంబంలో పుట్టాము, మేము దళితులం కాబట్టి మాకు ఈరోజు కనీసం బెయిల్ లేకుండా చేసేశారు. ఇన్ని సంవత్సరాలు నా కొడుకు 5 సంవత్సరాల వరకు జైల్లోనే ఉన్నాడు, చదువుకున్న వెంటనే జైలుకి వెళ్ళిపోయాడమ్మా, అక్కడే జైల్లోనే ఉన్నాడు. ఈరోజు మా అబ్బాయి రావటం జరుగుతుందని చెప్పి తల్లిదండ్రులు ఆనందం పడుతూ ఉన్నారండి. వాళ్ళకి మేము గవర్నమెంట్ తరఫున ఏంటంటే వాళ్ళకి ఉపాధి కల్పించాలండి, తల్లిదండ్రులకి శ్రీనికి కూడా ఉపాధి కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకొని తిరుగుతున్నారు కాబట్టి, మీరు కూడా అన్నారు వాళ్ళకి మేము చుట్టాలు అవుతాం అదవుతాం అన్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి. ఆ అబ్బాయికి కూడా ఏదో ఉపాధి కల్పించాలి, తల్లిదండ్రులు కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. ఆ పిల్లోడికి ప్రాణహాని ఉంది అని అంటున్నారండి. అది కూడా మీరే గవర్నమెంట్ ద్వారాగానే మీరు చేయాలని చెప్పేసి జాగ్రత్తలు చేయాలని చెప్పి అంటున్నాం. లేదంటే ఆయనకి ఏదో సెక్యూరిటీ ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము. మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేమండి. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం గారికి మేము వేడుకుంటూ ఉన్నాము. జరిగిన తప్పు జరిగింది, మేము తప్పు చేయలేదు అని అనట్లేదు. కానీ తప్పు చేసినా సరే తప్పు చేసేవాడికి ఈరోజు చాలా శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలు తొందరగా అయిపోయి ఉన్నాయి. చాలామంది ఉన్నారు. ఈ చెప్పడానికి కూడా టైం కాదు కాబట్టి మేము చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఆ కుర్రోడికి ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.